6th क्लास में ही मैं न्यूज़पेपर डालने का काम शुरू करा। मैं पोल्ट्री फार्म में भी काम करा। वहाँ से करते करते कैब में मैं काम करना शुरू करा। उस सिचुएशन पे पैसे बस नहीं हो रहे थे, मेरी शादी भी हो चुकी थी। फिर एक खुद की गाड़ी खरीदा। ट्रैवल्स का बिजनेस में बहुत अच्छा चल रहा था। उसी दौरान एक कंपनी आई जो ट्रैवल्स की बहुत बड़ी कंपनी थी। जितने मेरे पास कस्टमर थे पूरे खत्म। ऐसे गिर गए तो फिर वापस 27 लाख रुपए का मेरे पे इंटरेस्ट मतलब खर्चा आ गया है। अब मेरे लाइफ में पूरा मेरे एंड दिख रहा था। స్టార్ట్ కాగానే డైరెక్టర్ అనే లెవెల్ ఉంటుంది. డైరెక్టర్ తర్వాత సిల్వర్, గోల్డ్, స్టార్, డైమండ్, క్రౌన్, యూసీడీ, డీసీడీ, డియూసీడీ అని ఉంటుంది హైయెస్ట్ లెవెల్ మేడం. అలా నేను డియూసీడీ హైయెస్ట్ లెవెల్లో ఉన్నాను. సో డియూసీడీ అంటారు. తర్వాత నా టీంలో 13 మంది డియూసీడీలు ఇక్కడ ఉన్నారు. ఆ తర్వాత 3 months కన్సిస్టెన్సీ 10 lakh ప్లస్ ఇన్కమ్ తీసుకున్న వాళ్ళను విఎంసీఎం మెంబర్ అంటారు, వెస్టేజ్ మిలీనియర్ కౌన్సిల్ మెంబర్ అంటారు. సో నేను ఇప్పుడు ఆ లెవెల్లో ఆల్మోస్ట్ హైయెస్ట్ లెవెల్లో ఉన్నాను మేడం. మా టీంలో కూడా ఆ లెవెల్లో ఉన్నాను. ఓకే, అంటే మీరు ఒక దగ్గర జీతం తీసుకున్న నుంచి ఇప్పుడు మీరు వేరే వాళ్ళకి ఇచ్చే లెవెల్కి వచ్చేసారు మీరు. సో అచీవ్మెంట్ విషయానికి వస్తే మేడం నిజంగా చెప్తున్నాను, ఒకప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో క్యాబ్ నడిపించిన వ్యక్తిని, ఏదైనా బెంజ్ కార్ కనిపిస్తే దాని మీద డ్రైవర్గా అవకాశం దొరికితే జన్మ ధన్యమవుతుందని ఆలోచించే వ్యక్తిని ఈ రోజు 70 లక్షల పైన మర్సిడీస్ బెంజ్ కార్ తీసుకున్నాను. దాంతోపాటు ఒక హోండా డ్యామేజ్ కార్ తీసుకున్నాను. హఫీస్పేట్లో అప్లోల బాధకు ఇల్లు అమ్ముకుని 70 గదాలది ఇప్పుడు 1.5 పెట్టి ఇల్లు తీసుకున్నాను. సో అదేవిధంగా మా వైఫ్కు బంగారం మొత్తం పోయినంటే మళ్ళీ బంగారం రిటర్న్ తీసుకోవడం జరిగింది. సో ఆల్రెడీ ఫారెన్ ట్రిప్స్ వెళ్తున్నాం. ఎవ్రీ 4 months ఒకటి. మొన్న స్విట్జర్లాండ్ వెళ్ళొచ్చాం నేను మా వైఫ్, అంతకుముందు థాయిలాండ్ వెళ్ళాం. సో నేను వెళ్ళడం కాదు, నేను ఏదో చేసిన అని చెప్పట్లేదు. ఇక్కడ మీరు చూస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి ఒక నిర్ణయం తీసుకొని స్టార్ట్ చేస్తే 100% ప్రతి ఒక్కరికి ఈ అవకాశం ఉంది. ఈ బిజినెస్ ఏం లేదు, నమ్మితే సొమ్ము, నమ్మకుంటే దుమ్ము.